భర్త భర్త ఏదో అన్నాడని, భార్యని ఏదో అన్నాడని భార్య అవమానంగా ఫీల్ అయి ఈ భర్త దగ్గర నేను ఉండలేను అని భార్య భర్తకు దూరం అయిపోయిన వారు లేరా? ఉన్నారు. భార్య ఏమో అనిందని భర్త అలిగి లేదా అవమానపడి భార్యకు దూరం అయిపోయిన భర్తలు లేరా? ఈరోజు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను ఏమో అని అవమానపరిచినారని అవమానానికి లోనై అవమానం తట్టుకోలేక తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయిన పిల్లలు లేరా? ఉన్నారు. పిల్లల్ని విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. ఊరు విడిచిపెట్టిన జనాలు లేరా? ఉన్నారు. దీనికి అంతటి వెనుక ఏంటి కారణం అంటే అవమానం. ఉదాహరణకి మొన్న పోయిన వారంలో ఒక పేపర్లో ఒక న్యూస్ చూసినాను. అదేంటంటే పాప 8వ తరగతి చదువుతుంది. 8వ తరగతి చదువుతున్న పాప వాళ్ళ మేడం ఏం చేసిందంటే హోంవర్క్ ఇచ్చింది. హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆ పాపని రేపు హోంవర్క్ చేసుకొని రాండి అమ్మా అని చెప్పింది. ఈ పాప ఏం చేసిందంటే హోంవర్క్ చేసుకోకుండా పోయింది. పోయినప్పుడు వాళ్ళ మేడం ఏం చేసిందంటే నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదని ఆ పాపని లేపి నిలబెట్టి బెంచ్ ఎక్కి నిలబెట్టింది. అందరూ నవ్వుకున్నారు. ఈ పాప హోంవర్క్ చేయలే అని మాట్లాడుకున్నారు. పాప అవమానంగా ఫీల్ అయిపోయి ఇంతమందిలో నేను అవమానం పొందిన నేను రేపు నేను ఎలా మొహం చూపించాలా వాళ్ళకు అని భయపడిపోయి అవమానాన్ని తట్టుకోలేక, అవమానాన్ని సహించలేక, అవమానాన్ని లక్ష్య పెట్టలేక ఏం చేసిందంటే ఇంటికి వచ్చి తనకు తానుగా ఉరి వేసుకొని చచ్చిపోయింది. ఎన్నో తరగతి? 8వ తరగతి. ఆ పాపకు ఏం తెలిసింది అంటే అవమానం అనేది ఆ పాప తట్టుకునే సామర్థ్యం ఆ పాపలో లేకుండా పోయింది. ఈరోజు మనల్ని అవమానపరిచే వాళ్ళు లేరా? అవమానపరిచే వాళ్ళు మనల్ని ఉన్నారా లేరా? అవమానపరిచే భర్తలు లేరా? అవమానపరిచే భార్యలు లేరా? అవమానపరిచే తల్లిదండ్రులు లేరా? అవమానపరిచే పిల్లలు లేరా? అవమానపరిచే పొరుగువారు, ఇరుగువారు, స్నేహితులు, బంధువులు లేరా? అందరూ అవమానపరిచే వాళ్ళే. అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు వీళ్ళని అవులాయి చేద్దాం. అవమానం అంటే అవులాయి, అర్థమవుతుందమ్మా? ఎప్పుడెప్పుడు వీళ్ళని అవులాయి చేద్దాము, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఊర్లో లేకుండా చేసేద్దాం, వీళ్ళు మాకు అందకుండా బ్రతుకుతున్నారు, వీళ్ళు మాకు అందకుండా దొరకకుండా పోతున్నారు, వీళ్ళని ఏడ దొరుకుతారా అని రాత్రింపగళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని 1000 కళ్ళతో ఎదురు చూసే వాళ్ళు భూమి మీద లేరా? ఉన్నారు. అయితే ఏదో ఒక రోజు పొరపాటున దొరికిన దాన్ని కొంతమంది అవమానపరిచి ఎవరికి చెప్పొద్దు అనడం, వాళ్ళ చెవున పోయి చెప్పడం, ఎవరికి చెప్పొద్దు అనడం, వాళ్ళ పైన అందరూ ఊరంతా ఒకరికొకరు చెప్పుకోవడం, ఎవరికి తెలియనట్టు నటన చేయడంలో నెంబర్ 1. భూమి మీద ఎవరైనా నటన చేయడంలో నెంబర్ 1గా ఉన్నారంటే, తెలియనట్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో సినిమా హీరోల కంటే, హీరోయిన్ల కంటే భయంకరంగా నటన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, తెలిసినా కూడా తెలియనట్టు నటన చేసి మళ్ళీ ఇంకేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు భూమి మీద లేరా? ఉన్నారు. ఎందుకు ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాను అంటే అవమానము పొందిన తర్వాత అవమానాన్ని సహించలేకపోతే, అవమానాన్ని లక్ష్య పెట్టలేకపోతే ఆ అవమానం అనేది నిన్ను నన్ను ప్రాణం తీస్తుంది. అందుకే అవమానము పొందిన చోట మనకు దేవుడు ఘనతను దాచిపెట్టాడు. చూడండి ఆ వచనాన్ని దేవుడు తన గ్రంథంలో ఎంత స్పష్టంగా వ్రాయించాడో చూడండి. మనకందరికి తెలుసు, ఈ భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. ఆయన మాటలో పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు. అంత వండర్ఫుల్ మాటలు, ఈ ప్రపంచాన్ని కలిగించిన మాటలు, మనలందరినీ బ్రతికిస్తున్న ఆయన మాటలు. ఈ మాటకు తిరుగుండదు. ఈ భూమి మీద ఏ మాటకైనా తిరుగుంటుందేమో కానీ దేవుని మాటకు మాత్రం తిరుగుండదు. ఈ మాట చెప్పినాడంటే ఆ మాట 100కు 200% కాదు, 1000% కరెక్ట్. అంతే, ఇంకా మనం నమ్మాల్సిందే. దానికి ఇంకా ఇట్ల పుల్ల తిప్పి అది కాదు అని అనుకోనికే వీలు లేదు. ఎందుకంటే చూడండి 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం.
చూడండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చెప్పాలి, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు మనతో? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు అన్నాడు. అంటే ఇక్కడ అవమానం అనేది మనల్ని అవమానము చేసే వారిని బట్టి, అవమానం చేసే వారిని బట్టి మనము వారిని తృణీకరించకుండా, అవమానము పొందితే లేదా అవమానము పొందిన మనము ఏం చేయాలి అంటే అవమానాన్ని స్వీకరించాలి. సరే, ఇది నేను చేసిన తప్పిదం వలనో, నేను చేసిన మంచి వలనో, కీడు వలనో వారికి నేను అవమానంగా కనపడుతున్నాను, నన్ను అవమానం చేస్తారు, అవమానం చేస్తున్నారు, చేయని, నేనైతే తిరిగి వారిని అవమానపరచాలి అని మనం అనుకోకూడదు. అవమానము మనం ఎప్పుడైతే పొందుకొని స్వీకరిస్తామో, యాక్సెప్ట్ చేస్తామో, అవమానం కావాలి అయినా పర్వాలేదని మనం ఎప్పుడైతే ప్రేమగా దాన్ని పొందుకుంటామో, దాని తర్వాత దేవుడు ఏం పెట్టింటాడంట? నువ్వు ఎంత అయితే అవమానం పొందినావో దానికి డబల్ ఘనత అనేది నీకు దాచిపెట్టాడు అంటాడు. అంటే ఇప్పుడు మనం అవమానం పొందుతున్నాం, సమాజంలో మనం అవమానం పొందుతున్నాము. ఎవరమైనా సరే అవమానం పొందుతున్న మనం ఎవరమైనా సరే మనకు రెట్టింపు ఘనత ఉంది అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు భర్త ద్వారా అవమానం పొందినావో, భార్య ద్వారా అవమానం పొందినావో, తల్లిదండ్రుల ద్వారా అవమానం పొందినావో, ఇరుగు పొరుగు వారి ద్వారా అవమానం పొందినావో అది లెక్కలేదు. కానీ ఎవరి ద్వారా అవమానం పొందినా నీకు భవిష్యత్తులో దేవుడు ఏం చేసినా అంటే రెట్టింపు ఘనతను దాచిపెట్టాడు. అంటే నీకు రెట్టింపు ఘనతని ఇవ్వడం కోసమే నువ్వు అవమానం పొందుతున్నావు అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉదాహరణకి ఇక్కడ దేవుడు చూడు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. నింద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దాన్ని నిందగా తీసుకోకూడదు, అవమానాన్ని అవమానంగా తీసుకోకూడదు. దీని వెనక నాకు దేవుడు సంతోషాన్ని దాచిపెట్టాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అది ఎవరైనా సరే, పిల్లలు తల్లిదండ్రులకు అవమానం చేసే పని కూడా పిల్లలు చేసి ఉండొచ్చు. పిల్లల్ని బట్టి మనం అవమానం పొందొచ్చు. అయినా అవమానం పొందినంత మాత్రాన నా జీవితమే వేస్ట్, నేను ఇక్కడ బ్రతకడమే వేస్ట్ అని అనుకొని మనము ఎప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అవమానం పొందుతున్నావు అంటే అవమానం చేసే వాళ్ళకు దేవుడు వాళ్ళ శిక్ష వాళ్ళకు వదిలేస్తాడు. కానీ అవమానం పొందిన వారికి మాత్రం దేవుడు మాట ఇస్తున్నాడు. ఏమని మాట ఇస్తున్నాడు? నీకు రెట్టింపు ఘనత అనేది ఉంటుంది. అంటే ఆ ఘనత నీకు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలా? ఏమ్మా, రెట్టింపు ఘనత మనకు పొందాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? అవమానం పొందడానికి ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే రేపు రెట్టింపు ఘనత. అదే పాప 8వ తరగతి పాప టేబుల్ ఎక్కించి నిలవబెట్టి టీచర్ అందరి ముందర అవమానపరిచినప్పుడు అదే పాప అవమానాన్ని గట్టిగా తీసుకొని రేపటి నుంచి సక్రమంగా హోంవర్క్ రాసి సక్రమంగా టీచర్ చెప్పినట్టు చేసి మేడానికే ఆఫీసర్గా వచ్చే అవకాశం ఉంది చదువులో. అదే పాపనే టీచర్లు ఎవరైతే బోధించినారో బోధించిన వాళ్ళతోనే నమస్తే సార్ అని అనిపించుకునే స్టేజ్ ఉంది. అయితే ఆ పాప ఏం చేసింది? అవమానాన్ని సహించలేక తనకు తానుగా చనిపోయింది. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అవమానము ఏదైనా వచ్చిందంటే అవమానాన్ని తట్టుకోలేక సహించలేక మనకు మనం ప్రాణం పోసుకుంటే దానికి దేవుడు జవాబుదారి కాదు. ఉదాహరణకి మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరచాలని ఏం చేశాడు యూదా ఇస్కరియోతు? ఏం చేసినాడు? 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభును అమ్మేసినాడు. అమ్మేసి ఏం చేసినాడు? ఇంత పరిశుద్ధుని, ఇంత నిర్దోషిని, ఇంత నిష్కల్మషుని, ఇంత గొప్పవాడిని నేను అనవసరంగా అప్పగించినానే, ఈ 30 వెండి నాణ్యాల కోసమా నేను ఈయనని విడిచిపెట్టినది? ఎవర్రా ఇంత పరిశుద్ధిని అప్పగించినోడు? ఎవర్రా అంటే భూమి మీద ఎవరి పేరు చెప్తారు? యూదా ఇస్కరియోతు పేరే చెప్తారు. ఇప్పుడు నేను వాళ్ళకి ముఖం ఎట్లా చూపించాలా? ఒరే పోయి ఒక 100 కాదు 200 కాదు, ఇంత కంగుమాలి 30 వెండి నాణ్యాలకి ఎట్లా అప్పగిస్తురా? అంత పరిశుద్ధిని అని రేపొద్దున నన్ను అంటే నేను అవమానాన్ని నేను ఎట్లా తట్టుకోవాలా? నేను తట్టుకోలేను కాబట్టి నేను ఏం చేయాలి? ఇప్పుడు
నేను బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనుకొని ఏం చేసినాడు? చచ్చాడు. చచ్చిన తర్వాత దేవుడు అవులెబ్బా అక్కడ యేసు ప్రభు ఏం చేసినాడు? అవమానం చేయాలని యేసు ప్రభుని ఎంతగా అవమానపరిచినా కూడా వాళ్ళని బట్టి దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? వీళ్ళకి తెలిసి చేస్తున్నారు అన్నాడా, తెలియక చేస్తున్నాడు అన్నాడా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరు చేయుచున్నారు, వీరిని క్షమించమని కోరుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా తెలిసి చేసినాడో తెలియక చేసినాడో తెలియదు, మొత్తానికి యేసు ప్రభువును అవమానపరిచే పని చేసినాడు. అవమానపరిచే పని చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడింటే దేవుడు అతనిని తన రాజ్యంలోనికి చేర్చుకునేవాడు. అయితే ఆయన ఏం చేసినాడు? అవమానాన్ని తట్టుకోలేక, సహించలేక, అవమానపరుస్తారేమో అని ముందుగానే భయపడి ముఖం చూపేలేక ఏం చేసినాడు? పోయి చచ్చిపోయినాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆయనకే కదా. అలాగే అవమానం ఎవరైనా నన్ను చేస్తుంటే అవమానం చేసే వాళ్ళకి నష్టం, మనకేం నష్టం ఉండదు. అందుకే యేసు ప్రభువుని గురించి ఒకసారి మనం ఆయన గ్రంథంలో ఒక మాట చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, బాగా వినాలి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసినాడంట? తన ఎదుట, చెప్పాలమ్మా, బాగా వినాలి, చాలా గొప్ప వాక్యం, చాలా గొప్ప విషయం ఇది, చాలా గొప్ప మాటలు. ఈ మాటలు మనకు దొరికేవి కావు, ఉచితంగా దొరికేవి కావు. మనకు వినపడుతున్నప్పుడు దీన్ని నిర్లక్ష్యంగా ఇక్కడ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ వచనాలను ధ్యానం చేయాలంటే ఎంత కష్టమో. ఆ వచనాలను అన్నింటినీ క్రోడీకరించి మీతో మాట్లాడాలి అంటే అది ఆషామాషి అనే విషయం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. అవమానాన్ని యేసు ప్రభు లక్ష్య పెట్టినాడా, నిర్లక్ష్య పెట్టినాడా? చెప్పండి. అవమానాన్ని యేసు ప్రభు లక్ష్య పెట్టినాడా, నిర్లక్ష్య పెట్టినాడా? నిర్లక్ష్య పెట్టినాడు. ఎందుకు నిర్లక్ష్యం పెట్టినాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందం పొందడం కొరకు. అర్థమవుతుందా? ఆనందం ఏంటి? ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఆనందం పొందడం కొరకు ఈయన ఏం చేసినాడు? ఈ భూమిపైన ఉన్నటువంటి అవమానాన్ని, సిలువను సహించినాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు. అంటే అవమానం పెట్టినా పర్వాలేదు, దాన్ని లక్ష్యం పెట్టలే. పెడితే పెట్టుకోనరా, మీకే నష్టం, నాకేం నష్టం కాదు. ఎందుకంటే నాకు దేవుడు తన కుడిపార్శ్వమందు నన్ను కూర్చుండబెట్టుకుంటాడు. నేను ఆయన కుడిపార్శ్వమందు నేను ఆసీనుడై కూర్చోబోతున్నాను. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు నా మీద ఉమ్మి వేసి నన్ను అవమానపరుస్తున్నారని అనుకుంటున్నారు. నేను వేసుకున్న అంగిని తీసేసి ఎర్రని అంగేసి నువ్వే నా యూదుల రాజు, లేదంటే నిన్ను కొట్టువాడేవుడో కనుక్కో అనడము, ఆయనను తన్నడము, ఉమ్మి వేయడము, ఆయనను ఈడ్చడం చేసి, ఓహో యేసు ప్రభుని అవమానపరిచి ఈడ్చి కొట్టి ఉమ్మి వేస్తే మేమేదో గ్రేట్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమనుకున్నాడు? నాకు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, అంటే నేను ఒక ఆనందమైన లోకంలోనికి వెళ్ళబోతున్నాను, నాకు ఒక ఆనందాన్ని ఇచ్చే ఒక ఘనత పొందేటువంటి స్థానం ఒకటి ఉంది. ఆ స్థానం నేను పొందుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు పెడుతున్నటువంటి అవమానాన్ని నేను తట్టుకోవాలి, ఆ సిలువను సహించాలి. ఎప్పుడైతే ఆ సిలువను సహిస్తానో, ఎప్పుడైతే అవమానాన్ని నిర్లక్ష్య పెడతానో, నా ఎదుట ఉంచబడిన ఆనందం నేను పొందుకుంటాను. అదేంటి అంటే, తండ్రి కుడిపార్శ్వమున, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఆసీనుడయ్యే స్థానము యేసు ప్రభుకు రావాలి అంటే అవమానాన్ని
సహించాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, సిలువను సహించాలి, శ్రమలను నిందలను ఓర్పుతో ఓర్చుకోవాలి. అప్పుడే ఆయనకు ముంద ఉంచబడినటువంటి సంతోషము ఆనందాన్ని పొందుకుంటాడు. అలాగే మనం కూడా ఈ వాక్యం వింటున్న మనలో కూడా అవమానం అనేది పొందుతున్నప్పుడు అవమాన పరిచే వాళ్ళకు నష్టం, కానీ అవమానము పొందుతున్న వాళ్ళకు నష్టం ఉండదు. అర్థమవుతుందమ్మా? పొర్రపాటున కూడా దేవుని యొక్క వాక్యం వింటున్న మనలో పొర్రపాటున కూడా ఫోర్జాల్గా కూడా వాళ్ళని భయపెట్టాలనో వాళ్ళని బెదురు పెట్టాలనో తనకు తానుగా పోయి మందు తీసుకోవడము, లేదంటే తాడు తీసుకోవడం, రకరకాల కార్యక్రమాలు, లేదంటే కిరోసిన్ తీసుకోవడము, లేదంటే రోడ్లపైకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి తుచ్చమైన కార్యక్రమాలకు పాలు పంపులు పొందుతుంటారు. దేని కొరకు అంటే నేను అవమాన పాలైతేనేమో, అప్పులోని ముందర నేను ముఖమెట్ట చూపించాలా, నా భార్యకు నేను ముఖమెట్ట చూపించాలా, నా భర్తకెట్ట ముఖం చూపించాలా, నేను చేసిన తప్పు వలన నేను అవమానం పొందుతానేమో, ఊర్లో అవమానం పొందుతానేమో అని ఏం చేసినారంటే ఈరోజు తనకు తానుగా తన జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ అవమానాన్ని అయితే నువ్వు పొందుకోవడానికి ఇష్టపడతావో ఆ అవమానం వెనుక దేవుడు ఆనందాన్ని దాచిపెట్టాడు, అవమానం వెనుక సంతోషాన్ని దాచిపెట్టాడు, అవమానం వెనుక రెట్టింపు ఘనత ఉంది. అర్థమవుతుందమ్మా? చూడండి, మనకి ఇది ఇంకా అర్థం కావాలంటే లోతుల్లోనికి వెళ్తే మనకు తెలుసు. ఎవరు అంటే యాకోబు, రాహేలు అని ఇద్దరు భక్తులు ఉన్నారు, దైవజనుడైన యాకోబు తన మామ కూతురైనటువంటి లాబాను కూతురైనటువంటి రాహేలును సొంతం చేసుకోవడం కోసం, తను వివాహం చేసుకోవడం కోసము రాహేలు కోసం మొదటగా 7 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మామగారి ఇంట్లో జీతం చేస్తాడు. జీతం చేస్తే సరేలే నేను రాహేల్ని ఇస్తానని చెప్పి మామ ఏం చేస్తాడు, రాహేల్ని ఇస్తాడా లేదంటే చిన్న కుమార్తెని ఇస్తాడా పెద్ద కుమార్తెని ఇస్తాడా? పెద్ద కుమార్తెని ఇచ్చి యాకోబును మోసం చేస్తాడు. చేస్తే యాకోబు ఏం చేస్తాడు, తెలియకనే లేయా అంటే అందమైన ఆమెనా లేదంటే ఆమెకు రోగం ఉన్న ఆమెనా? జబ్బు కండ్లు ఉన్నటువంటి ఆమెను ఏం చేస్తాడు, తన గదిలోనికి పంపించి మోసం చేస్తాడు. మోసం చేయగా ఆ లేయా ద్వేషింపబడింది. నాకు వద్దు, ఈమె వద్దు అన్న కూడా బలవంతంగా యాకోబుకు కట్టబెట్టినాడు లాబాను. అయితే పొందుకొనిన యాకోబు లేయాను పొందుకొనిన లేయ ద్వేషింపబడినప్పటికీ, లేయ నాకు వద్దన్నప్పటికీ కానీ పొందుకున్నాడు. ఆమె ద్వారా దేవుడు వెంటనే గర్భం తెరిచినాడు. లేయకున్నటువంటి ఆ యొక్క జబ్బు కండ్ల గుర్తు లేకుండా కొడుకుల్ని ఇచ్చి లేయను పక్కన పెట్టేసి ఆయన లేయా కొడుకుల ద్వారా యాకోబు కనపరచబడ్డాడు. అయితే 7 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మళ్ళీ రాహేల్ని ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా అని మళ్ళీ మామని అడిగినాడు. అంటే ఇంకొక 7 ఏళ్ళు నువ్వు కొలువు చేయాలా, ఇంకా జీతం చేయాలా అంటాడు. అంటే ఇంకొక 7 ఏళ్ళు జీతం చేసినప్పుడు రాహేల్ను వివాహం చేస్తాడు. వివాహం చేసుకున్న తర్వాత యాకోబు లేయాని కూడినప్పుడేమో పిల్లలు పుట్టలుగా పిల్లలు పుడుతున్నారు. కానీ రాహేల్ని కలిసినప్పుడు మాత్రం పిల్లలు పుట్టడంలే. ఇప్పుడు ఎవరికి బాధ ఉంటుందో సంతోషం ఉంటుందా? రాహేలుకు భయంకరమైన బాధ ఉంటుంది. ఊరోళ్ళల్లో ఏమంటారు, ఏమంటది, నువ్వు పేరుకే నువ్వు అందంగా ఉన్నావే, నీకు లోపల పిల్లలు పుట్టి యోగ్యత లేదు, నువ్వు గొడ్రాలివి అంటే ఆమెను ఏ పనికైనా దగ్గరికి రానిస్తారా? ఆమెను ఎక్కడికి ముందుకు రానియరు. ఎందుకంటే నువ్వు కొంచెం పక్కకుండమ్మా అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఆమె అవమానం పొందుతుంది. ఏం పొందుతుంది? అవమానం పొందుతుంది. ఆమెకు పిల్లలు లేని అవమానం, పిల్లలు లేక అవమానం పొందుతున్న రాహేలు ఆదికాండం 30:1-2 యాకోబుని దగ్గరికి పిలుచుకొని, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా నన్ను చంపమంటావా? నువ్వు ఇస్తావా చేస్తావా? నాకు ఒక్కటే మాట, ఆమెకేమో పిల్లలు అంతమందిని గర్భఫలం నువ్వు ఇస్తున్నావు, నువ్వు నాకెందుకు ఇవ్వకుంటున్నావు అని యాకోబును రాహేలు వచ్చి అడుగుతుంది. అడిగితే యాకోబు ఏమంటున్నాడో తెలుసా? నీకు పిల్లలు ఇవ్వడం పిల్లలు ఇవ్వకపోవడం నా చేతిలో లేదు, భర్తగా నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది అంటున్నాడు?
దేవుని చేతుల్లో ఉంది. నీకు చేతనైతే దేవుణ్ణి అడుగు. నీ అవమానాన్ని దేవుడు, అవమానానికి ప్రతిగా దేవుడు నీకు గొడ్రాలకు ప్రతిగా నిన్ను సంసారికురాలుగా చేస్తాడు. నా చేతుల్లో ఏముంది? నువ్వు నా మీద అలిగితే నేనేం చేయగలను? కాబట్టి నువ్వేం చేయాలి? చేస్తే గీస్తే, అలిగితే గిలిగితే, కొట్లాడితే గిట్లాడితే ఎవరితో చేయాలి? దేవునితో చేయాలి, నాతో కాదు. అంటే ఇప్పుడు యాకోబు, రాహేలు వారి ఇరువురు కలిసి దేవుని సన్నిధిన మొర పెడితే దేవుడు ఆ మొరను విని రాహేలు యొక్క గర్భాన్ని తెరుస్తాడు. ఇప్పుడు ఆ అవమానం పొందిన ఆ రాహేలుకు దేవుడు ఘనతనిచ్చినాడా లేదా? రాహేలు గొడ్రాలై ఉన్నప్పుడు నాకు ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఈ అవమానాన్ని సహించలేకపోతున్నానని తనకు తానుగా ఏమైనా చేసుకుంటే ఇక్కడ ఎవరిది తప్పు? దేవుందా, రాహేల్దా? ఎందుకు? నువ్వు అవమానాన్ని తట్టుకోలేనిటువంటి ఓపిక లేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు నువ్వు ఏమైనా చేసుకుంటే నేనేం చేయలేను. నేను ఏమన్నా చేస్తానన్న నమ్మకం నీకు ఉంటే ఓపికతో ఉండు. ఇప్పుడు చాలా మంది కూడా అవమానాన్ని తట్టుకోలేక, ఒరే ఏం దేవుడు రా మీ దేవుడు, ఇన్ని రోజుల నుంచి చర్చికి పోతున్నావు, నీకేం లాభం కలిగింది? నీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? నీ పిల్లలకు చదువు అబ్బిందా? నీ పిల్లలకు పెండ్లిళ్ళు అయినాయా? నీకు బాగా అయిందా? నీకు రోగమే, మీ అమ్మకు రోగమే, మీ భార్యకు రోగమే, ఇంత రాన ప్రాబ్లంలు ఉంటే నువ్వు పోయి మళ్ళీ దేవుడు అని ఆడ పోయి ఎగిరెగిరి పడతావు. అదంతా ఏం లేదు, ఉత్తదని ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నప్పుడు అవమానాన్ని ఏం చేయాలి? తట్టుకోవాలనా? లేకుంటే అవమానానికి లోనయ్యి ఇంకా దేవుడిని విడిచిపెట్టాలనా? చెప్పాలా? దేవుడిని విడిచిపెట్టాలనా? తట్టుకోవాలనా? తట్టుకొని నిలబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రెట్టింపు ఘనతను. యేసు ప్రభుని చాలా హీనంగా చూసిన వాళ్ళే ఈరోజు ఆయన లేకుండా వాళ్ళకు బ్రతుకనేది సాగనటువంటి స్థితిలోనికి ఈ ప్రపంచం అంతా వచ్చేసింది. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని అవమానపరిచేటువంటి మాటలు లేకుంటే తూటలు చేస్తున్నారో, పలుకుతున్నారో, పొడుస్తున్నారో వారిని బట్టి మనం దేవునికి దూరం కాకూడదు. దేవుడిని బట్టి దేవుడు అవమానాన్ని సహితం తీసివేసి రెట్టింపు ఘనతని ఇవ్వగల సమర్థుడు అని నమ్మి దేవునికి దగ్గర కావాలి. మనం వారిని బట్టి దేవునికి దూరం కాకూడదు. దేవునికి మనం దగ్గర కావాలి. దేన్ని సహించాలి? రెట్టింపు ఆనందం, రెట్టింపు ఘనత, రెట్టింపు సంతోషం మనకు రావాలి అంటే ముందు వచ్చేటువంటి నిందలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, అవమానాలు కానీ తట్టుకునే సామర్థ్యాన్ని మనము పొందుకోవాలి. ప్రియులారా, చూడండి లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఒక మాట ఉంటుందో చూడండి. 18వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 32వ వచనం ఏమనుంది అక్కడ? ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, బాగా వినాలి, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఆయన ముందుగానే చెప్పినాడు, ఒరేయ్ యేసు ప్రభు వెంబడి మీరు వెంబడిస్తున్నారు కదా, అయితే ఆయనని వాళ్ళు అవమానపరుస్తారు, ఉమ్మివేస్తారు, కొరడాలతో కొడతారు, అపహసిస్తారు, గేలి చేస్తారు, ఈడుస్తారు, తంతారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు. అయినా ఆయన వాటన్నిటిని తట్టుకొని చనిపోయి 3వ దినం తిరిగి లేస్తాడని చెప్తే వాళ్ళు గ్రహించలేదంట ముందు. అంటే వారికి గ్రహింపు అనేది రాలేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనలో కూడా అవమానాన్ని సహించేటువంటి గ్రహింపు మనలో లేకపోతే మనము ఇబ్బంది పడతాం ప్రియులారా. కాబట్టి వాక్యం వింటున్న మనలో ఏదైనా సరే అవమానానికి లోనైపోయేటువంటి స్థితి నీలో నాలో ఉంటే ఇప్పుడే అవమానాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి. భర్త మనల్ని పండ్లు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని ఒక సామెత ఉంది, బావినాలమ్మ. పండ్లు కాసే చెట్టుకే రాలేదు. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, ఎవరైతే గొప్పగా, యథార్థంగా బ్రతుకుతుంటారో వాళ్ళకే అన్ని అవమానాలు, వాళ్ళకే అన్ని శ్రమలు, వాళ్ళకే అన్ని నిందలు, వాళ్ళనే అందరూ అనేది. అయితే వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ మీద ఎగిరెగిరి పడకూడదు. దేవుడు నిన్ను దీవించును గాక అనాలి, వచ్చి ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయాలి.
దేవునికి మనం దూరం అయిపోయే పని చేయకూడదు. యూదా ఇస్కరియోతులాగా దేవునికి మనం దగ్గర ఏం చేస్తే దేవునికి దగ్గర అవుతాం. అవమాన పాలు చేసిన వాళ్ళ దగ్గర కూడా లేచి నువ్వు నిలబడాలి అంటే నువ్వు తట్టుకోవాలి. యేసు ప్రభు తట్టుకున్నట్టుగా మనం తట్టుకోవాలి. ఒకనాడు యోసేపు అన్నదమ్ముళ్ళు, రాహేలు గర్భమున పుట్టినటువంటి యోసేపు, యాకోబు రాహేలుకు యోసేపు అను కుమారుడు పుడతాడు కదా, తెలుసు కదా. ఈ యోసేపును కూడా వాళ్ళ అన్నోళ్ళు ఏం చేస్తారు? అవమానంగా మాట్లాడతారు. వీరికి మనం సాష్టాంగ నమస్కారం చేస్తామంట, వీరి కింద మనం ఉంటామంట, వాడు చిన్న పిల్లోడైనా వీడు మనకు రాజంట, వీడు మనల్ని ఏల్తాడంట అని అవమానపరిచి, నువ్వు ఎక్కడ ఏల్తావో, ఎక్కడ మమ్మల్ని మా పైన రాజుగా ఉంటావో చూస్తామని కొట్టి గుంతల పడేస్తారు. అవమానపరిచి కొట్టి గుంతల పడేస్తారు. గుంతల పడేస్తే లాభం ఏముందని మళ్ళీ గుంతలోని బయటికి తీసుకొని వచ్చి మిద్యానీయులకు అమ్ముతారు. మిద్యానీయులు తీసుకుపోయి ఐగుప్తీయులకు అమ్మితే, ఐగుప్తీయుల దగ్గర ఫరో దాన్ని ఏమంటారు, రామసేస్ ఆయన భార్య పోతిఫర్ భార్య ఏం చేస్తుంది? ఈయనను మోహించి, యోసేపును మోహించి, యోసేపు కావాలని కోరుకున్నప్పుడు యోసేపు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడై ఆమెను ఆశించకుండా ఆయన నిలబడితే ఆయనను అవమానపరచాలని ఈమె తన భర్త నేను ఇట్టదాన్ని అని యోసేపు ఎక్కడ అందరికి చెప్తాడో అని ఆయన చెప్పకముందే ఈమె ఏం చేసిందమ్మా తెలుసా తెలదా? ఆయన అంగి గుంజుకొని, ఆయన యోసేపు అనే ఈయన నన్ను పట్టుకోవడానికి వచ్చినాడు, నాతో శయనించడానికి వచ్చినాడు అని అందరికి ఈమెనే పుకారు లేపుతుంది. చేసిన తప్పెవరు? ఆమె ఆయనను కావాలని కోరుకుంటే, ఆయన ఆమెను తిరస్కరిస్తే ఆమె అవమానపరచబడుతుందని ఆమె ఏం చేసింది? ఈయనను అవమానపరిచింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని అవమానపరిచే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకు అవమానం వస్తుందేమో అని ముందు భయపడి మనల్ని అవమానపరుస్తుంటారు. అట్లాంటివి ఏం పట్టించుకోవద్దండి. వాళ్ళకు అవమానం వస్తుందేమో అని ముందు భయపడిపోయి వాళ్ళ అవమానాన్ని మనకు ఏదో ఒక చిన్న జాడ పట్టుకొని ఆ జాడని హైలైట్ చేసుకుంటూ మనల్ని ఏం చేస్తారు? మనల్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీవు కూడా అవమానాన్ని తట్టుకుంటే నువ్వు రెట్టింపు ఘనతను పొందుతావు అన్న విషయం వారికి తెలియదు. పోతిఫరు భార్యకు తెలియదు కనుక ఆమె ఏం చేసింది? నన్ను అవమానపరుస్తాడేమో, నన్నిట్ట పిలిచింది, ఇట్ట లాగింది అని అందరికి చెప్తే నాకు విలువ పోతుందేమో అని, రాజు దగ్గర విలువ పోతామని రాజుకు ఆయన కంటే ముందు ఈమె పోయి ఆయన్నే వచ్చినాడు అని చెప్పి జైల్లో వేపిస్తుంది. జైల్లో వేపించినప్పుడు జైల్లో కూడా యోసేపు ఏం చేసినాడు? నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాడు. అప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆయనను కూడా ఫరో అనే రాజు పిలుచుకొని తన కళ భావాన్ని తెలుపుకొని రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఇంకా ఎవర్రా పెద్ద రాజు ఎవర్రా అంటే ఫరో. అయితే ఫరో తర్వాత ఎవర్రా పెద్ద రాజు అంటే యోసేపే. అంటే ఆ ఐగుప్తు రాజ్యానికి రాజుగా మారిపోయాడు. అంటే ఆయన అన్నదమ్ముళ్ళు అవమానపరిచినప్పుడు అవమానం పొందిన ఆయన నిలబడి తట్టుకున్నాడు. బాగా వినాలి. పోతిఫర్ భార్య అవమానపరిస్తే అవమానాన్ని తట్టుకొని ఒక్కరికి కూడా చెప్పలే ఆయన. నన్ను ఆమె ఇట్లా చేసింది కాబట్టి ఆమెకు అవమానం వస్తే నన్ను అవమానపరచడానికి జైలు వేసిందని ఆయన చెప్పలే. అర్థమవుతుందా? దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దయ యోసేపు మీద ఉంది అని వ్రాయబడింది. ఆయన ఉంది కాబట్టే ఆయన నోరు విప్పకపోయినా దేవుడే ఏం చేస్తున్నాడు? రాజుకు ఒక కళనిచ్చి ఆ కళ భావం ఎవ్వరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు యోసేపును తీసుకొచ్చి ఆయన ముందర నిలబెడితే, ఈయననే మన భవిష్యత్తు అధికారి, ఈయన చెప్పిన మార్గంలో మనం అందరం నడవాలని రాజే ఆయన మార్గంలో నడచడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? రాజే ఈయన చెప్పిన మాటకు లోబడి ఆయన ధాన్యం కూర్చోమంటే కూర్చుకున్నాడు, దాపెట్టమంటే దాపెట్టినాడు, కోయమంటే కోయమన్నాడు, ఏం చేయమంటే ఆ పని రాజు చేసినాడు. చేసి రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని వచ్చినప్పుడు తన తోటి వారు తోబుట్టువులు అందరూ ఆకలితో అలమటించి 7 ఏళ్ళు కరువు వచ్చినప్పుడు మరలా ఆహారం కోసం ఏ యోసేపునైతే తిరస్కరించి యోసేపునైతే అవమానపరిచినారో అదే యోసేపు దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి, మాకు తినడానికి ఆహారం
మేము ఒకప్పుడు రాజులము అధికారులముగా ఉండేది, మాకు కడుపు నిండా ఆహారం ఉండేది. అయితే 7 ఏళ్ళు కరువు ఉన్నందువలన మాకు ఆహారం లేదు, మీ దగ్గర ఆహారం ఉందని విన్నాం, మీరు మాకు ఆహారాన్ని దయచేయండి అని తమ్ముని దగ్గర వచ్చే 10 మంది అన్నదమ్ముళ్ళు కాళ్ళ వేళ్ళ పడి అడిగి మొరపెట్టుకుంటారు. అప్పుడు యోసేపు గుర్తుపట్టి ఒకనాడు నేను కన్న కళ, మీరందరూ నాకు నమస్కరిస్తారు, మీరందరూ నాకు సాష్టాంగ పడతారు అన్న కళ ఈరోజు దేవుడు నెరవేర్చినాడు అని అనుకొని అన్నలకు వాళ్ళు గుర్తుపట్టలేకపోతే ఈయననే చెప్పి ఈయననే సహాయం చేసి వాళ్ళ తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తాడు. అది పెద్దది సారాంశం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటంటే, అవమానపరిచిన అన్నదమ్ముల దగ్గర అవమానపరిచినోళ్ళే అవమానపరిచిన వాడిని అవమానపరిచిన వీడు తక్కువడు అని అనుకున్న వాళ్ళని కాళ్ళ దగ్గరకే ఈ 10 మంది పోయినారు. ఎవరు? అవమానం పొందినోడు గొప్పోడా, అవమానపరిచినోళ్ళు గొప్పోళ్ళ? ఫస్ట్ వాళ్ళు గొప్పలుగా కనపడినారు, కానీ తర్వాత దేవుడు ఏం చేసినాడు? యోసేపును రెట్టింపుగా ఘనతనిచ్చారు. యోసేపుకు రెట్టింపు ఘనతనిచ్చినందుకు వాళ్ళు వీళ్ళైనారు, వీళ్ళు వాళ్ళైనారు. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అవమానపరుస్తుంటే అవమానాన్ని సహించడానికి ఇష్టపడు. యేసు ప్రభు సహించినాడు, యోసేపు సహించినాడు, రాహేలు సహించింది. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ పోతే ఎందరో భక్తులు వారికి వచ్చిన అవమానాన్ని సహించారు, తర్వాత దేవుని ద్వారా రెట్టింపు ఘనతను పొందుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనలో అవమానాన్ని సహించకుండా, అవమానాన్ని తట్టుకోలేక తనకు తానుగా చనిపోయేటువంటి స్థితి అనేది నువ్వు పొందాలని ఆలోచన చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు అవమానము వెనక ఆనందం దాచిపెట్టాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఆ వాక్యాన్ని మన మదిలో దాచిపెట్టుకొని వాక్యానుసారంగా మన భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని కొరకు ఉన్నతంగా ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ మాదిరిగా ఆలోచన చేయకూడదు. దేవుని పిల్లలుగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క భక్తులు ఏ విధంగా అయితే ఆలోచన చేసినారో అలాంటి భక్తి గల జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఉంటూ దేవుని యొక్క దీవెనలను, దేవుడిచ్చే ఆ యొక్క రెట్టింపు ఘనతను, మోక్షాన్ని మనమందరము పొందుకొందుము గాక. దేవుడు మనందరి వినికిల్లో తన వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం.